వేళ లేకుండా పోయింది. ఇది ఈ రకంగా బహుశా 20 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో వేళ రైతు చాలా దుస్థితిలో ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ పంటకి పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక తయారు కూడా డబ్బు లేకపోయింది. ఈ ప్రభుత్వం చెప్తుంది మేము రైతును ఆదుకుంటున్నామని ప్రత్యేకంగా ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, డైరెక్ట్గా ఎప్పుడు చెప్తుంది. కానీ ఒక్కసారి కూడా రైతును ఆదుకునే ప్రసక్తి కానీ అవ్వాలి కానీ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ ఎప్పుడు కూడా మంచి విత్తనాలు సప్లై చేయలేదు. ఏ రైతులను అడగండి మంచి విత్తనాలు ఎక్కడి నుంచో వచ్చినాయంటే అసలు ఒక్కరోజు కూడా మంచి విత్తనాలు రాలేదు. అంతేకాకుండా ఏ రోజు కూడా మంచి ఎరువులు ఎప్పుడు కొరతగానే అనిపించిన ఎరువులు ఏ ఎరువు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ సంవత్సరాలు ఇప్పుడు 6.5 సంవత్సరాలైనా సరే పుష్కరం తాడిపోవడం అవ్వలేదు. దానికి మహా అవుతే 500 కోట్ల కన్నా ఎక్కువ. సో అంత తక్కువ అయ్యేది కూడా దాన్ని కూడా చూపించి అది చేసుకుంటే 4 లక్షల ఎకరాలకు కూడా పంట వచ్చి ఉండేది. అది కూడా ఏం కాదు, దాన్ని కూడా ఇంతవరకు 6 సంవత్సరాల నుంచి పంట. ఈరోజు అంటే తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం తరఫున మొత్తం రాష్ట్రం అంతా మహాధర్నా